హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి రుచులు. హ్యాపీ సండే అండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను పూరి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక గిన్నె తీసుకుని అందులో 1 కప్పు దాకా గోధుమ పిండిని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది తీసుకోవాలి. పూరి బాగా పొంగాలంటే 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు గోధుమ రవ్వ అనేది యాడ్ చేసుకోండి. పూరి అనేది బాగా పొంగుతుంది. నేను ఇక్కడ యాడ్ చేయకుండానే పూరి ఎలా పొంగుతుందో చూపిస్తున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని ఇందులో 1/2 కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇప్పుడు 2-3 చుక్కలు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు దాన్ని అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మూత తీసి పిండిని మరలా బాగా కలుపుకోవాలి. ఇలా చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పూరి కోసం చిన్న చిన్న ఉండలుగా అనేది చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. హై ఫ్లేమ్లో అనేది పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పూరి అనేది ఇలా చేసుకోవాలి. మరీ మందగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకుంటే పూరి అనేది బాగా పొంగుతుంది. ఆయిల్ అనేది వేడెక్కే లోపల ఇలా ఒకదానికొకటి రేకులు అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది వేసిన తర్వాత ఇలా గరిటెతో ఆయిల్ అనేది వేసుకోవాలి పూరి పైన. అప్పుడు పూరి పొంగుతుంది. ఇలా లైట్గా ఒత్తుకుంటే అన్ని వైపులా పూరి అనేది కాలుతుంది. మరీ గట్టిగా ఒత్తితే ఆయిల్ అనేది పూరీలోకి వెళ్ళిపోతుంది. చూడండి, చక్కగా పూరి అనేది ఎలా పొంగిందో. ఇలానే మిగతా పూరీలు కూడా 1 by 1 వేసుకుంటూ కాల్చుకోవాలి. పూరీలోకి నాన్ వెజ్ కాంబినేషన్ అయినా లేదంటే పచ్చడి అయినా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి చక్కగా ఎలా పొంగిందో పూరి అనేది. ఈ పూరీలోకి నేను బొంబాయి చట్నీ చేశాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయి పూరీలు అనేది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.